అసలు సమస్య ఎక్కడ వస్తుంది? మిల్లెట్‌లో సమస్య ఉండకపోవచ్చు. కానీ మిల్లెట్‌ను ఎలా తయారు చేస్తున్నాం అక్కడ సమస్య రావచ్చు. ఉదాహరణకు మిల్లెట్ దోశ చాలా నూనె, మిల్లెట్ పులావ్ ఎక్కువ ఆయిల్, మిల్లెట్ ఉప్మా పక్కన ఫ్రైడ్ స్నాక్, మిల్లెట్ రోటీ పక్కన ఎక్కువ బటర్ లేదా ఘీ. ఇలా చేస్తే మిల్లెట్ హెల్దీ గ్రెయిన్ అయినా మొత్తం మీల్ మాత్రం క్యాలరీ డెన్స్ అవుతుంది. అందుకే హెల్దీ ఇంగ్రీడియంట్ ప్లస్ అన్హెల్దీ ప్రిపరేషన్ ఈక్వల్ టు ఆటోమేటికలీ హెల్దీ మీల్ కాదు. గుండె ఆరోగ్యానికి మిల్లెట్ కంటే ముఖ్యమైనవి ఏమిటి? గుండె ఆరోగ్యానికి ఒక ఫుడ్ మాత్రమే చూస్తే సరిపోదు. మొత్తం డైట్ ప్యాటర్న్ను చూడాలి. మీ ప్లేట్లో వెజిటబుల్స్ ఉండాలి, ఫ్రూట్స్ సరైన పరిమాణంలో ఉండాలి, హోల్ గ్రెయిన్స్ ఉండాలి, హెల్దీ ప్రోటీన్ సోర్స్ ఉండాలి, బీన్స్, పల్సెస్, నట్స్ వంటి ప్లాంట్ ప్రోటీన్ సోర్సెస్ ఉపయోగపడవచ్చు. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ను సాచురేటెడ్ ఫ్యాట్స్కి బదులుగా ఎంచుకోవడం ముఖ్యం. యాడెడ్ షుగర్ తగ్గించాలి, ఎక్సెస్ సాల్ట్ తగ్గించాలి, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి. ఇవన్నీ 2026 AHA హార్ట్ హెల్త్ గైడెన్స్లో కూడా ప్రధాన అంశాలుగా ఉన్నాయి. రోజుకు 2 సార్లు ఎలా తీసుకోవాలి? ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదయం మిల్లెట్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ ఉదాహరణకు మిల్లెట్ ఉప్మా, దాంట్లో వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేలా చేసుకోవచ్చు. పక్కన ప్రోటీన్ సోర్స్ ఉండేలా చూసుకోవచ్చు. మధ్యాహ్నం మిల్లెట్ రైస్ తీసుకుంటే పెద్ద బౌల్ మిల్లెట్ మాత్రమే కాకుండా వెజిటబుల్స్, దాల్ లేదా ఇతర ప్రోటీన్ సోర్స్, కర్డ్ లేదా సరైన సైడ్ డిష్ వంటి బ్యాలెన్స్ ఉండాలి. రాత్రి అదే కార్బోహైడ్రేట్ మళ్ళీ పెద్ద పోర్షన్లో తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉండదు. మీ యాక్టివిటీ లెవెల్, ఏజ్, బాడీ సైజ్, క్యాలరీ నీడ్స్ బట్టి పోర్షన్ మారుతుంది. 250 గ్రాములు ఎవరికి ఎక్కువ కావచ్చు? ఒక పర్సన్కి 250 గ్రామ్స్ కుక్డ్ మిల్లెట్ సరిపోవచ్చు. మరో పర్సన్కి ఎక్కువ కావచ్చు, మరో వ్యక్తికి తక్కువ కావచ్చు. ఎందుకంటే ఏజ్, హైట్, వెయిట్, ఫిజికల్ యాక్టివిటీ, డయాబెటీస్, కిడ్నీ ఫంక్షన్, అదర్ మెడికల్ కండిషన్స్, మొత్తం డైలీ క్యాలరీ ఇంటేక్ వంటి అంశాలు పోర్షన్ను ప్రభావితం చేస్తాయి. అందుకే యూట్యూబ్ వీడియోలో ఒకే నెంబర్ను అందరికీ ఇదే కరెక్ట్ పోర్షన్ అని చెప్పడం సరైంది కాదు. మిల్లెట్స్ తింటే బరువు తగ్గుతుందా? ఇది కూడా చాలా పెద్ద మాయిత్. నేను రైస్ మానేసి మిల్లెట్ తింటే తప్పకుండా వెయిట్ లాస్ అవుతుంది అని అనుకోవద్దు. వెయిట్ లాస్కి ప్రధానంగా మొత్తం క్యాలరీ బ్యాలెన్స్, ఫుడ్ క్వాలిటీ, ఫిజికల్ యాక్టివిటీ మరియు సస్టైనబుల్ ఈటింగ్ ప్యాటర్న్ ముఖ్యం. మీరు రైస్ స్థానంలో మిల్లెట్ తీసుకున్న పోర్షన్ రెండింతలు చేస్తే, ఆయిల్ ఎక్కువ పెడితే, నట్స్, సీడ్స్, ఘీ, షుగర్ వంటి క్యాలరీ డెన్స్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వేస్తే వెయిట్ లాస్ జరగకపోవచ్చు. అందుకే మిల్లెట్ ఈజ్ నాట్ ఏ మ్యాజిక్ వెయిట్ లాస్ ఫుడ్. మిల్లెట్స్ వల్ల గ్యాస్, బ్లోటింగ్ వస్తుందా? కొంతమంది రావచ్చు. ప్రత్యేకంగా ఇంతవరకు ఫైబర్ తక్కువగా ఉన్న డైట్ తీసుకుంటూ ఉండి ఒక్కసారిగా పెద్ద అమౌంట్స్లో మిల్లెట్స్ ప్రారంభిస్తే గ్యాస్, బ్లోటింగ్, ఫుల్నెస్, డైజెస్టివ్ డిస్కంఫర్ట్ వంటి సమస్యలు రావచ్చు. అందుకే ఒక్క రోజులో డైట్ మొత్తం మార్చకండి. కొద్దిగా ప్రారంభించి మీ బాడీ రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. నీరు సరిపడా తీసుకోవడం కూడా ముఖ్యం. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? మిల్లెట్స్కు భయపడాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని పరిస్థితుల్లో పర్సనలైజ్డ్ అడ్వైస్ అవసరం. ఉదాహరణకు కిడ్నీ డిసీజ్ ఉన్నవారు, అడ్వాన్స్డ్ డయాబెటీస్ ఉన్నవారు, సివియర్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, మల్టిపుల్ మెడికల్ కండిషన్స్ ఉన్నవారు, స్పెషల్ థెరపెటిక్ డైట్ ఉన్నవారు, వీరు తమ డాక్టర్ లేదా
డైటీషియన్తో మాట్లాడి పోర్షన్ నిర్ణయించుకోవడం మంచిది. గుండెకు మిల్లెట్స్ వల్ల ప్రమాదం ఉందా? ఇప్పుడు తమ్లైన్లోని మెయిన్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్. సాధారణ పరిణామంలో బ్యాలెన్స్డ్ డైట్లో హోల్ గ్రెయిన్ మిల్లెట్ తీసుకోవడం వల్ల గుండెకు ప్రమాదం వస్తుంది అని చెప్పడానికి ఆధారం లేదు. అదే సమయంలో మిల్లెట్స్ తింటున్నానని హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్ కోసం మిగతా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ను ఇగ్నోర్ చేయకూడదు. స్మోకింగ్ ఉంటే ఆపాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, బ్లడ్ ప్రెషర్ చెక్ చేయాలి, కొలెస్ట్రాల్ లెవెల్స్ తెలుసుకోవాలి, డయాబెటీస్ ఉంటే గ్లూకోజ్ కంట్రోల్లో ఉంచాలి, హెల్దీ వెయిట్ మెయింటెనెన్స్ చేయాలి, మొత్తం డైట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇవే పెద్ద పిక్చర్. మిల్లెట్స్ వర్సెస్ వైట్ రైస్. ఇక్కడ కంపారిజన్స్ చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి. వైట్ రైస్ ఒక రిఫైన్డ్ గ్రెయిన్, మిల్లెట్స్ హోల్ గ్రెయిన్స్గా ఉపయోగించవచ్చు. హోల్ గ్రెయిన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రిఫైన్డ్ గ్రెయిన్స్లో కొంత భాగాన్ని హోల్ గ్రెయిన్స్తో రీప్లేస్ చేయడం హార్ట్ హెల్తీ డైటరీ ప్యాటర్న్లో ఉపయోగకరమైన స్ట్రాటజీ. కానీ రైస్ విషయం మిల్లెట్స్ మాత్రమే తినాలి అని ఎక్స్ట్రీమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హెల్దీ ఈటింగ్ అంటే వెరైటీ. రోజు ఒకే మిల్లెట్ తినాలా? అవసరం లేదు. మీ డైట్లో వెరైటీ ఉండడం మంచిది. ఒకరోజు రాగి, మరో రోజు కొర్ర, మరో రోజు సామలు, మరో రోజు సజ్జ, ఇలా వెరైటీగా తీసుకోవచ్చు. అలాగే హోల్ వీట్, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి ఇతర హోల్ గ్రెయిన్ ఆప్షన్ కూడా డైట్లో ఉండవచ్చు. ఏహెచ్ఏ కూడా వెరైటీ ఆఫ్ హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలని సూచిస్తుంది. మిల్లెట్స్ తీసుకునేటప్పుడు 5 గోల్డెన్ రూల్స్. ఇప్పుడు ఈ వీడియోలోని అత్యంత ముఖ్యమైన 5 రూల్స్ గుర్తుపెట్టుకోండి. రూల్ 1, మిల్లెట్స్ హెల్దీ అని అన్లిమిటెడ్గా తినకండి. రూల్ నెంబర్ 2, 250 గ్రామ్స్ అని విన్న వెంటనే భయపడకండి. అది రా వెయిట్నా కుక్కుడు వెయిట్నా ముందుగా తెలుసుకోండి. రూల్ నెంబర్ 3, మిల్లెట్స్తో పాటు వెజిటబుల్స్ మరియు ప్రోటీన్ కూడా ఉండేలా ప్లేట్ బ్యాలెన్స్ చేయండి. రూల్ నెంబర్ 4, ఎక్కువ ఆయిల్, గీ, షుగర్, సాల్ట్ కలిపితే హెల్దీ ఫుడ్ కూడా అన్హెల్దీ మీల్లా మారవచ్చు. రూల్ నెంబర్ 5, మీకు డయాబెటీస్, కిడ్నీ డిసీజ్ లేదా హార్ట్ డిసీజ్ ఉంటే ఇండివిజువలైజ్డ్ పోర్షన్ గురించి హెల్త్ కేర్ ప్రొఫెషనల్ సలహా తీసుకోండి. ఒక సింపుల్ ప్లేట్ ఫార్ములా. ఇప్పుడు మీకు గుర్తుండిపోయేలా ఒక సింపుల్ ఫార్ములా చెబుతాను. మీ లంచ్ లేదా డిన్నర్ ప్లేట్లో సగభాగం వెజిటబుల్స్, ఒక భాగం ప్రోటీన్ సోర్స్, మిగిలిన భాగంలో మీ గ్రెయిన్స్, కార్బోహైడ్రేట్ పోర్షన్. ఇది ఒక జనరల్ కాన్సెప్ట్ మాత్రమే. మీ మెడికల్ కండిషన్ మరియు క్యాలరీ నీడ్స్ బట్టి యాక్చువల్ పోర్షన్స్ మారవచ్చు, కానీ ప్రిన్సిపల్ మాత్రం ఇదే. మిల్లెట్స్ను ప్లేట్ మొత్తం ఆక్రమించనివ్వకండి. రోజు 250 గ్రామ్స్ మిల్లెట్ తింటున్నాను అంటే మనం వెంటనే అయ్యో చాలా ఎక్కువ అని చెప్పకూడదు. ముందుగా అడగాల్సిన ప్రశ్న 250 గ్రామ్స్ రానా కుక్కుడా? తర్వాత రోజులో మొత్తం గ్రెయిన్స్ ఎంత, మిగతా ఫుడ్ ఎలా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ ఎంత, వెయిట్ ఎలా ఉంది, బ్లడ్ షుగర్ ఎలా ఉంది, బ్లడ్ లిపిడ్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా చూడాలి. అప్పుడు సరైన కన్క్లూజన్ వస్తుంది. ఒక ముఖ్యమైన వార్నింగ్, సోషల్ మీడియాలో హెల్త్ ఇన్ఫర్మేషన్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతోంది. ఒక ఫుడ్ గురించి ఇది హార్ట్ బ్లాక్ తొలగిస్తుంది, ఇది కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిస్తుంది, ఇది డయాబెటీస్ క్యూర్ చేస్తుంది, ఇది రోజు 250 గ్రామ్స్ తింటే ప్రమాదం, ఇలాంటి అబ్సల్యూట్ స్టేట్మెంట్స్ కనిపిస్తే వెంటనే నమ్మకండి. ఎవిడెన్స్ ఏముంటుందో చూడండి. ఎందుకంటే న్యూట్రిషన్లో డోస్, పోర్షన్, ప్రిపరేషన్, ఇండివిజువల్ హెల్త్ కండిషన్, ఓవరాల్ డైట్ అన్నీ ముఖ్యం. మరి ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటి? మొదటి,
మిల్లెట్స్ స్వతహాగా గుండెకు ప్రమాదకరమైన ఆహారం కాదు. రెండవది, రోజుకు 2 సార్లు మిల్లెట్స్ తీసుకోవడం మాత్రమే చూసి ప్రమాదం అని చెప్పలేం. మూడవది, 250 గ్రామ్స్ అనే నెంబర్ను రా లేదా కుక్డ్ అని తెలియకుండా ఇంటరప్ట్ చేయకూడదు. నాలుగవది, మిల్లెట్స్ హోల్ గ్రెయిన్ ఆప్షన్గా బ్యాలెన్స్డ్ డైట్లో ఉపయోగపడవచ్చు. ఐదవది, మిల్లెట్స్ను ఎక్కువ ఆయిల్, షుగర్, సాల్ట్తో తయారు చేసే మొత్తం మీల్ క్వాలిటీ మారిపోతుంది. ఆరవది, డయాబెటీస్, కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్ వంటి కండిషన్స్ ఉన్నవారు పర్సనలైజ్డ్ అడ్వైస్ తీసుకోవడం మంచిది. మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఫుడ్ మన ఆరోగ్యాన్ని నిర్ణయించదు. మన మొత్తం లైఫ్ స్టైల్, మన మొత్తం డైట్, మన ఫిజికల్ యాక్టివిటీ, మన స్లీప్, మన మెడికల్ కండిషన్స్ ఇవన్నీ కలిపే మన హెల్త్ అవుట్కమ్ను ప్రభావితం చేస్తాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మిల్లెట్స్ గురించి ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉండాలి. మిల్లెట్స్ను భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మిల్లెట్స్ను మిరాకిల్ ఫుడ్గా కూడా చూడకండి. సరైన పోర్షన్లో సరైన ప్రిపరేషన్తో మిగతా హెల్దీ ఫుడ్స్తో బ్యాలెన్స్ చేసుకుని తీసుకోవడం ముఖ్యం. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ముఖ్యంగా మిల్లెట్స్ గురించి సోషల్ మీడియాలో వచ్చే క్లెయిమ్స్ చూసి కన్ఫ్యూజన్లో ఉన్న వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ తెలుగు హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం సంపత్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు మిల్లెట్స్ గురించి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ ప్రశ్నను రాయండి. తదుపరి వీడియోలో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను సంపత్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.